దేశంలో లాక్డౌన్ విధిస్తారా? ఇంధన కొరతతో దేశం ఆగిపోతుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశంలో ఇంధన కొరత కారణంగా లాక్డౌన్ విధిస్తారంటూ కొన్ని వార్తలు, పోస్టులు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. దేశంలో లాక్డౌన్ విధించే ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా చమురు సరఫరాపై కొన్ని ఆందోళనలు ఉన్నా దేశంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితి లేదని తెలిపారు. ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తలను నమ్మవద్దని సూచించారు. దేశంలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఎక్కడ అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఇంకా ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు. అనవసరంగా భయపడుతూ పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టవద్దని ప్రజలను కోరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అన్ని రకాల పరిస్థితులకు సిద్ధంగా ఉందని చెప్పారు. దేశానికి అవసరమైన ఇంధనం అందుబాటులో ఉండేలా వివిధ దేశాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మొత్తానికి దేశంలో లాక్డౌన్ విధించే పరిస్థితి లేదు. ఇంధన కొరతపై ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకుండా అధికారికంగా సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇది వరకు వచ్చిన ప్రచారం అంతా అవాస్తవమేనని కేంద్రం క్లియర్గా తెలిపింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అవసరం లేని ఆందోళనకు గురి కావద్దని ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.